డాక్టర్ గారు, ఇటీవల కొందరు రాజకీయాల్లోకి మతాన్ని జొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో సమాజంలో ఎటువంటి చైతన్యం కావాలంటారు? ప్రిమిలా ఇప్పుడు చూస్తూ ఉంటే రాజకీయాలు మత రాజకీయాలు అవుతున్నాయి. మన భారతదేశం సెక్యులర్ సోషలిస్ట్ కాన్స్టిట్యూషన్. ఇక అంతా ప్రపంచం అంతా కూడా ఆల్మోస్ట్ సెక్యులర్ సోషలిస్ట్ పెడుతుంది. ఏవో కొన్ని మతపరమైన దేశాలు ఉండొచ్చు, కానీ మెజారిటీ దేశాలన్నీ కూడా సెక్యులర్ సోషలిస్ట్గా ఉంటున్నాయి, ఘనమైన విజయాలు సాధిస్తున్నాయి. అక్కడ రాజకీయాల్లో మతం ప్రాబల్యం ఉండట్లేదు. మన స్వాతంత్రం సంపాదించినప్పుడు మరి గాంధీ గారి నాయకత్వం వహించారు. ఆ రోజు గాంధీ గారు ఏనాడు గుడికెళ్ళ మనం సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కేవలం సత్యాగ్రహం మెదడు మీదే మనం స్వాతంత్రం సంపాదించాం. మనం తుపాకులు పట్టుకోలేదు, ఫిరంగి లేదు, బాంబులు వేయలేదు, ఏం లేదు. సత్యం మీద సత్యాగ్రహం. ఈ దేశం మాది, మా పాలన మీద చేసుకుంటాం, మీరు పొండి. సహాయ నిరాకరణ. అక్కడ ఏ మతం లేదు, ఏ మతం అక్కడ రాలేదు. భారతీయులంతా ఒకటే. అక్కడ ఏదో హిందువులని, ముస్లిమ్స్ అని, క్రిస్టియన్స్ అని ఏం లేదు. భారతీయులంతా ఒకటే నినాదం మీద. మన స్వాతంత్రం ఇచ్చాక ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, ఆయన సెక్యులర్ మన దేశం మరి సోషలిస్ట్ సెక్యులర్ సొసైటీ కదా. ఆయన కూడా ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళి పూజలు చేయాల, ఏం చేయాల. ఎక్కడ ఏ మతాన్ని ఆయన ప్రోత్సహించలేదు. ఏ మతం, హిందూ మతం అని, ముస్లిం మతం, క్రిస్టియన్, ఏ మతాన్ని ప్రోత్సహించలేదు. ఆయన ఇది ప్రజాస్వామికం, డెమోక్రటిక్ కంట్రీ. ఇక అందరికీ సమానమైన గౌరవం ఉండాలి. మతం వ్యక్తిగతము. ఎవరి మతం వాళ్ళు ఉంచుకోండి, కానీట్లో పూజ చేసుకోండి. అంతే రాజకీయాల్లోకి మతం తీసుకురావద్దు. ఆయన తీసుకురాలేదు, ఇంకోటి తీసుకురావని ప్రోత్సహించలేదు. ఆయన ఏనాడు ఏ దేవాలయానికి వెళ్ళలేదు. నెహ్రూ గారు ఏనాడు ఎక్కడే మతానికి చేయలేదు. మహాత్మా గాంధీ సొంత స్వాతంత్రం ఏనాడు దేవాలయానికి వెళ్ళా, ఏ మతానికి చేయలేదు. మతం వ్యక్తిగతం ఉన్నారు, వ్యక్తిగతం అంతే. మీరు కావాలంటే నువ్వు ఏ దేవుని కాదు పూజించుకో, పూజ చేసుకో. అంతేకాని రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురావద్దు. మతాన్ని తీసుకొస్తే దేశ ఐక్యత దెబ్బతింటుంది. భారతీయులంతా ఒక్కటే నినాదం. భారతీయులంతా ఒక్కటే. ఆరంగం ఉండబట్టే చక్కగా స్వాతంత్రం సంపాదించాం సత్యాగ్రహంలో. మళ్ళీ నెహ్రూ గారి పాలన సాగింది. కానీ ఇటీవల చూసినట్లయితే రాజకీయాల్లో మతం జోక్యం పెరుగుతోంది. ఎందుకు పెరుగుతోంది అంటే వీళ్ళందరికీ జనంలో ఉన్నటి ఆ మతపరమైన ఆ భావజాలాన్ని రెచ్చగొట్టి ఓట్లు ఎంచుకుని పదవిలోకి రావడానికి చూస్తారు. అంటే ప్రాంతీయతత్వాన్ని, కులతత్వాన్ని, మతతత్వాన్ని రెచ్చగొట్టితే మనకి వాళ్ళు ఓట్లు వేస్తారు. మనం కులం వాళ్ళు రెచ్చగొంటే మనం ఇక్కడ కులం వాళ్ళు ఎక్కువ ఉంటే ఇక్కడ వీళ్ళు మనకు ఓట్లు వేస్తారు. ఇక్కడ మన మతం వాళ్ళు ఎక్కువ ఉంటే మనకు ఓట్లు వేస్తారు. అంటే ఈ కులాలని, మతాలని వాళ్ళ రాజకీయ ప్రాబల్యం కోసం, రాజకీయంగా వాళ్ళు బలపడడం కోసం అని కులాలని, మతాలని రెచ్చగొట్టి. అందుకే నువ్వేమో జోక్యం. మతం జోక్యం ఎందుకు పెరుగుతుందంటే మత విశ్వాసం గారు స్వార్థ రాజకీయాలు. మతాన్ని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటారు, పదవుల్లోకి రావడం కోసం. నిజంగా వాళ్ళకి చక్కని వ్యక్తిత్వం ఉంటే, నిజంగానే వాళ్ళకి మంచి దేశభక్తి ఉంటే వాళ్ళకి మతం అవసరం లేదు. నిజంగానే వాళ్ళకి వాళ్ళ ప్రజల గురించి పనిచేసే ప్రజా ప్రాతినిధ్యం గురించి వాళ్ళకి సరైన అవగాహన ఉండి నిజంగా ప్రజల కోసం సేవ చేసే మనుషులైతే మతం అవసరం లేదు. ప్రజలు మమేకం అవుతారు, ప్రజలను ఎన్నుకుంటారు. ఇప్పుడు అలా కాదు. కులం, మతం, డబ్బు ఇవన్నీ ఉపయోగించి ఏదో రకంగా ఎలక్షన్లు తగ్గాలి, ప్రభుత్వం నిలబడాలి. అంటే రెచ్చగొడుతున్నారు. కులాన్ని, మతాన్ని రెచ్చగొట్టి
ఎందుకు రెచ్చిపోతున్నారు? ఇద్దరు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇంత పూర్వకాలం ఇంత లేదు. మన స్వాతంత్ర్యం 10 రోజుల్లో కుల ప్రాబల్యం మత ప్రాబల్యం లేదు. ఇటీవల కాలంలోనే ఎక్కువైపోయింది. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయిపోయారు? ఫలానా మతస్థులు అధిక ప్రాబల్యం, మాదే ఈ దేశం, మేము మతస్థులం, మా మతం ఎక్కువ ఉన్నాం కనుక, అధిక సంఖ్యలో ఉన్నాం కనుక మాదే. మీరు నోరు మూసుకు ఉండండి, అల్పసంఖ్యాకుల్ని మీరు నోరు పడి ఉండండి, లేదా ఈ దేశం వెళ్ళి పొండి, అంతగా మాట్లాడుతున్నారు. ఇది మేమున్నాం, అధిక సంఖ్యాకులు మేము, ఈ దేశం మాది, మీరు నోరు మూసి పడి ఉండండి, లేకపోతే లేదు అన్న పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అంటే ఇది ప్రజాస్వామ్యమా? అంటే ఒక మతం వాళ్ళకి, ఒక కులం వాళ్ళకి సంబంధించిందా? ఇది ప్రజాస్వామ్యం, సెక్యులర్ స్టేట్లో కులాల్ని మతాల్ని రెచ్చగొట్టి వాళ్ళు పబ్బం గడుపుకున్నారు, గుర్తించండి. అందుకని మత జోక్యం రాజకీయాలు ఎక్కువైంది. స్వార్థం, పదవీకాంక్ష దానికోసం జరుగుతుంది. అంచేది ఎందుకు ఇలా అవుతుంది అంటే ఇక్కడ మతం, కులం, భాష, ప్రాంతీయత, ఆర్థిక అసమానతలు, సంప్రదాయాలు ఇవన్నీ కూడా వీటిని రెచ్చగొట్టి రాజకీయాల మీద ఇవి సాధారణంగా వాటిని రెచ్చగొట్టిడితే రాజకీయాలు ఉపయోగపడతాయి. ఏది మతాన్ని రెచ్చగొడితే, కులాన్ని రెచ్చగొడితే, భాషను రెచ్చగొడితే, ప్రాంతీయతను రెచ్చగొడితే, ఆర్థిక అసమానతలు, సంప్రదాయాలు చేస్తే మనం 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 అని ఒక రకంగా చాలా తేలిగ్గా వాళ్ళకి ఓట్లు పడతాయి, తేలిగ్గా పదవులకు వస్తారు. అసలు సత్తా ఉండి తెస్తే వీళ్ళకి అసలు సత్తా లేదు, వీటిని అండ చూసి వస్తున్నారు వాళ్ళు. అంచేత చాలాసార్లు మతాధారిత రాజకీయాలు అభ్యుదయ సిద్ధాంత రాజకీయాల కంటే ఎక్కువ ప్రభావం చూస్తుంది. అంచేత ఏంటిపోతున్నాయి, అభ్యుదయ రాజకీయాలని ప్రగతిశీల శక్తుల్ని అణగగొట్టేస్తున్నాయి. ఎందుకని ఈ మతం, కులం, భాష, ప్రాంతీయత, ఆర్థిక అసమానతలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే రెచ్చగొడుతున్నారో అభ్యుదయ సిద్ధాంతాలు కూడా పక్కపడిపోతున్నాయి మనుషులను రెచ్చగొట్టినప్పుడు. ఇంతేకాకుండా కుటుంబ సంప్రదాయం, పండుగలు వీటిని కూడా ఉపయోగించుకుంటున్నారు. అంటే మతపరమైన కుటుంబ సంప్రదాయం, మతపరంగా పండుగలు, మతపరమైన సంస్కృతి, మతపరంగా సామాజిక గుర్తింపు, ఆ భావోద్వేగాలు రెచ్చగొట్టి దాంతో పాలిటిక్స్, రాజకీయాలను ఉపయోగించుకుంటారు. ఇవన్నీ కూడా ఓటు క్యాచింగ్ రాజకీయాలు. మనుషులకు సెంటిమెంట్స్తో ఆడుకుంటున్నారు. సెంటిమెంట్లు రెచ్చగొట్టి, అది ఎంతవరకు సబు కాదు, చెంటగొట్టి ఇప్పుడు చేస్తారు. అంటే ఎలా మారిపోయింది అని స్వార్థ రాజకీయాలు చేయడం అన్నీ అదే మనం ప్రగతిశీల రాజకీయాలు ఉన్నాయనుకో, అభ్యుదయ రాజకీయాలు ఉన్నాయనుకో, దాంట్లో ఏంటి శాస్త్రీకృతం కావాలి, ఈ కులాలు ఎంతవరకు సబబు, ఈ మతత్వం ఎంతవరకు సబబు అని చెప్పాల్సి వస్తుంది. అవి బురకక్కట్లా మన కులస్తుడు, మన మతం వాడు, మన సంప్రదాయం వాడు, మన ధర్మం వాడు, మన సనాతన ధర్మం అని రెచ్చగొట్టేస్తున్నారు. మరి అభ్యుదయవాదులు వీళ్ళని మీరు కదా ఆలోచించండి, విద్యుత్ ఉపయోగించండి. ఇవన్నీ నిజమా కాదు కదా, చక్కగా ఆలోచించండి, సైంటిఫిక్గా ఆలోచించండి, కాస్త వివేకంతో ఉండండి. విద్యుత్ ఉపయోగించంటే ఎప్పుడైతే వీళ్ళల్లో సెంటిమెంట్లని, మత సెంటిమెంట్ని, కుల సెంటిమెంట్లని, ఇవన్నీ సాంప్రదాయ సెంటిమెంట్లు రెచ్చగొడుతున్నారో ఇవన్నీ ఆలోచించే శక్తి మనుషులు కోల్పోతున్నారు. అంటే మనిషి యొక్క బలహీనతల్ని, సమాజంలో బలహీనతల్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అంటే ఈ రాజకీయ నాయకులు ప్రజల బలహీనతలతో ఆడుకుంటున్నారు అంటాను నేను. ప్రజల బలహీనతల్ని, సామాజిక బలహీనతల్ని క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళు. అందుకని రాజకీయాల మత ప్రేమ ఎక్కువైపోయింది. అలాగే ఆర్థిక విధానాలు, సమానత్వం, ఈ మామూలుగా అయితే అభ్యుదయాలకు మనం శాస్త్రీయం పెంపొందించుకోవాలి, రాజ్యాంగాలు తెలుసుకోవాలి, ఆర్థిక విధానాలు అర్థం చేసుకోవాలి, సమానత్వం కావాలి, హేతువాదం కావాలని అంటుంటాం. ఇవన్నీ మామూలు మనుషులకి ఇవేనేంటి, మన కులం వాడు, మన మతం వాడు కొట్టిగారు మనం, ఇవన్నీ మనకెందుకన్నా వీళ్ళలో ఈ మనుషుల్ని చేస్తున్నారు. ఏదైతే సమాజంగా అవసరమో అవన్నీ పక్కపోతున్నాయి.
అర్థం పడుతున్న కులాలు మతాలు ఈ సెంటిమెంట్లు అన్నీ కూడా రాజకీయాల్లో ప్రాముఖ్యత వహిస్తున్నాయి. కానీ అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇప్పుడు రావడం కారణం ఏంటంటే ఈ ఈ కులజాడ్యం మతజాడ్యం రాజకీయాల్లో ప్రవేశించి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మా రాజకీయాల్లో మత జోక్యం అయిపోయింది అన్నావు కదా, కారణం ఇవన్నీ కారణం. అంచేత వీటిని మామూలుగా అయితే అభ్యుదయవాదులు చెప్పే మాట అయితే అభ్యుదయవాదులు ఏం చెబుతారు, నీకు ఒక శాశ్వతం కావాలంటారు, రాజ్య విలువలు తెలుసుకోవాలంటారు, ఆర్థిక విధానాలను అర్థం చేసుకోవాలంటారు, సమానత్వం కావాలంటారు, హేతువాదం తెలుసుకోవాలంటారు. ఇవన్నీ బొరకెక్కట్లా. కాస్త కులం మతం సాంప్రదాయం ఇవి మనుషుల్ని ఆలోచింపకుండా చేస్తాయి. ఇప్పుడు అంచేత ఇంక నీకు తోడైపోతుంది, ఇంకా పేదరికం నిరుద్యోగం అనిశ్చితి ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఎప్పుడైతే మన కులస్తుల్లో నిరుద్యోగం ఎక్కువ ఉంది, పేదరికం ఎక్కువ ఉంది, మీరందరూ మన కులం వాళ్ళందరూ మన మతస్థులందరూ కూడా మీరందరూ మాకు ఓటేయండి, మేవన్నీ పరిష్కరించేస్తాం అన్నారు. అంటే ఒక రకం భరోసా ఆశ తర్వాత ఇక భావోద్వేగాలను రెచ్చగొట్టేసి మనందరం మన కులం వాళ్ళందరం మనం చేసుకోవాల్సిందే, మీ అందరికీ మేము ఉద్యోగాలు ఇప్పించేస్తాం, మీ అందరికీ ఇల్లు కట్టించేస్తాం అని మనుషుల యొక్క ఆ రకమైన ఎవరు మరి పేదరికం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంచేత ఇచ్చాడు వేరే విషయం, ముందు ఓట్ల కోసం వీటన్నిటిని పెంచుకుంటారు. అంటే మనుషుల్లో రాజకీయ చైతన్యం తీసుకురాల్సిన పోయి మనుషుల్లో ఉన్నటువంటి మౌఢ్యాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. రాజకీయ జోక్యం రాజకీయాల్లో మత జోక్యం ఉంది, ఎందుకు ఉందంటే ఇవన్నీ కలుస్తుంది. అంటే వాళ్ళు మంచి చక్కగా సెంటిమెంట్స్తో ఆడుకుంటున్నారు. రాజకీయాల్లో పబ్బం గడుపుకోవడానికి సెంటిమెంట్తో ఆడుకుంటారు. ఇక అదే మనం రాజకీయ భావోద్వేగాలు మనకి పేదరికం పనికిరాదు, అందుకే మనం చేద్దాం, ఆర్థిక విధానాలు ఉండాలి, సమానత కావాలి, అందరికీ సమాన గౌరవం కావాలి, సమాన విలువ కావాలి, అందరికి విద్య కావాలి అని చెప్పి ఎవరికి ఎక్కట్లా. మనం కులం వాళ్ళందరూ కూడా మనం ఈ పార్టీకి ఓటు వేయాలి, మన మతం వాళ్ళందరూ కూడా నీకు ఇవ్వాలి, మీ అందరూ చేసి ఇల్లు కట్టిస్తాము, మీకు స్థలాలు ఇస్తాము. తర్వాత విషయం ముందు మాత్రం మన కులం మన మతం మన జాతి అక్కడ రెచ్చగొడతారు. అక్కడ మతం అనేది కులం అనేది ఇది అవుతుంది. ఇంకా అభ్యుదయ రాజకీయాలు చూసినట్టయితే ఇక దాని తగ్గట్లుగా ఇకేమో ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, దళిత ఉద్యమాలు ఉన్నాయి, మహిళా ఉద్యమాలు ఉన్నాయి, హేతువాదులు ఉన్నారు, మహాన్ సంఘాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడాను అంత ఆ కులాలు మతాల్లాగా వీళ్ళు చెప్పే మాటలు జనాలకి బొరకెక్కట్లేదు. ఉన్నారు, వీళ్ళు చేస్తున్నారు, పోరాడుతున్నారు. కానీ మనిషికి కులం మతం అవన్నీ కూడా బాగా ఎక్కువ ఇది ఇస్తున్నాయి. మన కులం వాళ్ళని రా, మనవాడేరా ఓటేద్దాం, మనవాడి ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా బుర్ర ఉపయోగించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇవి ఎంతవరకు మనకి సబబు ప్రజాస్వామ్యంలో అని ఆలోచించక ప్రజల్లో లేకుండా, అంటే ప్రజల్ని చైతన్యం చేయాల్సిన పోయి ప్రజల యొక్క సెంటిమెంట్ రెచ్చగొట్టి వాళ్ళు ఓట్లు ఎంచుకుని వాళ్ళు పదవులు పొందుతున్నారు. అంటే రాజకీయాలు భ్రష్టు పట్టాయి. ఎప్పటికైనా మారుతుంది, తప్పుడు మారకుండా పోదు, భ్రష్టు పట్టాయి. అంటే ఎన్నికల్లో కుల సమీకరణాలు మత సమీకరణ లెక్క ఈ ఈ ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఫలానా కులం వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మతం వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ మత సమీకరణ చూసి ఇవి ఎక్కించే లెక్కట్టు. ఓట్ సీట్ ఇవ్వాలంటే ఇక్కడ ఈ కులం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వారి సీటు మీ వాడిని నిలబెట్టాం, మన పార్టీ మీ వాడిని నిలబెట్టాం, ఓటేయండి. వీళ్ళందరూ మీ వాడిని నిలబెట్టాం, మీకోసం చేస్తాడు, ఏం చేసేది పెట్టేలేదు. అంటే ఎలా క్యాష్. అదే అభ్యుదయ రాజకీయాలనుకో ఈ కులాలు మతాలు కాదయ్యా, ఈ సమాజాన్ని విడగొడుతున్నాయి. నేను అందరికి సమానత, అందరికీ ఎవరికైతే అవకాశాలు లేవో అవకాశాలు కలిగించాలి, సమానతంగా చూడాలి, మనుషులు మన సమానత గురించి ఆలోచించాలి, అంతేగాని విభజించి పాలించు కాదు, సమానతం ఆలోచించాలని చెప్తారు అభ్యుదయవారు. ఈ బురకెక్కు ఎక్కువ మనవాడు మనం చేయడానికి మనవాడిని మన కులం వాడించుకున్నాడు మన మతం వాడించుకున్నాడు అనేసి అని
అందరికీ అవకాశాలు కావాలి, కులరహిత సమాజం కావాలి అని చూద్దాము అని అనేది ఎక్కడ అంటే భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. దానికి దేవాలయాలు, బ్రాహ్మందిరం, ఇంకోటి ఆ దేవాలయాల సెంటిమెంట్లు మతరాజు ఆ సెంటిమెంట్లు రెచ్చగొట్టేస్తున్నారు. అంటే దేవాలయాలు, యాత్రలు, నినాదాలు, మతగర్వం, భావోద్వేగ ప్రసంగాలు అవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఏంటి అంటే ఏం లేదు, తాత్కాలిక ఏది ఎలా చేస్తే మనకేంటి, ముందు మనకు ఓట్లు పడాలి, మనకి పదవులు రావాలి, మనం పెద్ద ప్రభుత్వంలోకి వెళ్ళాలి. కానీ ఇవన్నీ కూడా వినాశనానికి దారి తీస్తున్నాయని ఆలోచించట్లేదు. వినాశనం దారి తీస్తుంది. శాశ్వత దృక్పథం ఇంకా బలపడలేదు. మన కాన్స్టిట్యూషన్లో 51AH దాంట్లో ఏంటి, శాస్త్రపదం కావాలి, మానవతావాదం కావాలి, ప్రశ్నించే స్వభావం కావాలి, శాస్త్రపదం కావాలి అని చెప్పినా ఎవడికి పట్టట్లేదు. మామూలుగా ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఈచ్ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సైంటిఫిక్ టెంపర్ కావాలి, హ్యూమరిజం కావాలి, క్వశ్చనింగ్ కావాలి అని చెప్పేది ఏమీ ఎవరి పట్ల. మనవాడు నుంచున్నారా లేదా, మన కులాన్ని నుంచున్నారు, మన మతం వాడు నుంచున్నాడు లేదా, ఎవడు ఎంత పొందారు అంతే. ఇంకా చెప్పాలంటే జ్యోతిషం, మూఢనమ్మకాలు, అద్భుత విశ్వాసాలు, కులహంకారం ఇవన్నీ కూడా రెచ్చగొట్టి పడేస్తాయి. ఇలా ఉంటే కదా ఎందుకు అంచేత అభ్యుదయ రాజకీయాలు మనం ఎలా బలపడాలి అంటే ఉన్నాయి అని ఇవి ఎంతకాలం సాగవు. ఎందుకంటే జనాల్ని ఎంతకాలం చీట్ చేయలేరు. కొంతకాలం ఎందరినో మోసం చేయొచ్చు, మరి కొంతకాలం కొందరు చేయొచ్చు. ఎల్లకాలం అందరినీ మోసం చేయలేరు. అది రాజకీయాలు ఉండేది. కొంతకాలం ఎందరినో చేయొచ్చు, అందరిని కాదు కానీ ఎందరినో చేయొచ్చు, మరి కొంతకాలం కొందరిని చేయొచ్చు. ఆ పని అందరినీ ఏం చేయలేరు. ఆ పరిస్థితి వచ్చి తీరుతుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటికే రాజకీయాలు భ్రష్టు పెట్టే కనుక జనాలకు అర్థమవుతుంది. దీంట్లో మాత్రం ఇంకా ఆ కులతత్వం, మతత్వం రెచ్చగొట్టి, దైవభావాన్ని రెచ్చగొడుతున్నారు. దేవాలయాలు కడుతున్నారు. ఇక్కడ ఆదివారం ఈ దేవాలయం అంటున్నారు, దేవాలయాలు పెంచుతున్నారు. ఈ దేవాలయాలు కట్టిన వల్ల మనకేం ఒరిగిందిరా? మనకేం తిండి వస్తుందా? మనకేమైనా ఉద్యోగాలు వస్తున్నాయా? మనకేమైనా ఇళ్ళు వచ్చినాయా? మనకి ఏ రకంగా ఒరిగిందని ఆలోచించే తత్వం లేకుండా చేసి మనం మత ప్రకారంగా మన మతానికి సంబంధించినవి ఉన్నాయి. మన మతానికి మనం మెజార్టీ మతం ఉన్నాం కనుక మనకు సంబంధించిన దేవాలయం కట్టారు కనుక అని ఆలోచిస్తున్నాడు. కానీ దీనివల్ల సమాజానికి ప్రయోజనం అంటే ప్రజల ప్రయోజనం ఆలోచించేది లేకుండా, ఎందుకంటే మనుషుల్ని మౌఢ్యంలో ఉంచుకుంటారు. కార్ల్ మార్క్స్ ఏమన్నాడు? మతం మత్తుమందు వంటిది, మతం మత్తుమందు వంటిది అని కార్ల్ మార్క్స్ ఏనాడో చెప్పాడు. అది ఇప్పటికీ మనం రాజకీయాల్లో ఆ మతం మత్తుమందుని ఒక గంజాయిలాగా, ఓపియంలాగా మీద పోతాడు, ప్రస్తుతంగా ఆడుతున్నారు. కానీ ఎంతో కాలం చాలు. అభ్యుదయ రాజకీయాలు ఎలా బలపడాలంటే శాస్త్ర విద్యని బలపరచాలి. పాఠశాల నుంచే హేతువాద భావాలను పెంపొందించే కృషి చేయాలి. కనీసం మనకు అంటే ప్రభుత్వం ఎలా ఉండదు, ఉన్నది తీసిపేరుస్తుందిలే. ప్రభుత్వం మాత్రం ఉన్న అధికారులు అంతగా ఉంటాయి. కానీ బయట నుంచి అయినా సరే మనం ఈ హేతువాదాన్ని, శాస్త్రపదాన్ని ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందాలి. శాస్త్రీయ దృక్పథం ఇంత అరంగా వాతావరణాన్ని వాళ్ళు అలా చేసుకెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళు మత రాజకీయాలు ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. మనం ఏం చేయలేము కాదు. రెండో పక్క మనం ఎప్పుడైతే చేసుకుంటామో చెప్పా కదా, ఎల్లకాలం అందరినీ ఎవరు మోసం చేయలేరు. కొందరి నుంచి కొంత, ఆ కొందరి చివరికి ఎవరు తగ్గిపోతుంది. కొంతకాలం జరుగుతుంది మన సమాజంలో. ఇప్పుడు అందులో తప్పకుండా ప్రజల్లో ఆలోచన శక్తి, చదువుకుంటున్నారు పిల్లలు ఎక్కువ చదువుతున్నారు, కొత్త అవతారం చక్కగా విద్యావంతులు అవుతున్నాడు. ప్రశ్నించే గుణం తప్పకుండా వస్తుంది. వీళ్ళ ఆటలు ఎంతో కాలం సాగవు. ఈ మతత్వవాదులు, కులతత్వవాదుల ఆటలు ఎంతో కాలం సాగవు. సంఘ విద్రోహ శక్తుల ఆటలు ఎంతో కాలం సాగవు. వీళ్ళని తప్పకుండా వీళ్ళు భరతం పడతారు ప్రజలు, దాంట్లో డౌట్ లేదు. అందుచేత మనం రాజ్యాంగ విలువలు ప్రజలకు తీసుకెళ్ళాలి. సమానత్వం, స్వేచ్ఛ, లౌకికవాదం, సామాజిక న్యాయం గురించి మనం జనాల్లో చేసాం కదా. రూపక
హేతువాదం గురించి శాస్త్రం గురించి ప్రశ్నించే స్వభావం చెప్పాలి. అలాగే పేదలను తగ్గించడానికి కృషి చేయాలి. భయం తగ్గుతుంది. ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ పోగొట్టాలి. ప్రశ్నించే తత్వాన్ని ప్రవేశించేసి ఒక లాజికల్ థింకింగ్ ప్రవేశపెట్టాలి. మనం కులవస్థ నిర్మూలన కోసం ప్రయత్నం చేయాలి. తప్పుడు జరుగుతుంది. అంచేత అభ్యుదయవాదులు నిరాశపడకుండా రెండో పక్క ఈ చేసుకుని వెళుతుంటే ఇవాళ పదవుల్లో మనం రాలేకపోవచ్చు, కానీ అప్పటిదే అభ్యుదయవాదులు సమాజంలో ఈ చేసుకుని వెళుతుంటారు. అలాగే కులవస్థ నిర్మూలనకి కృషి చేయాలి. కులవాసి ఎంతమంది వర్ణాంతవాదులు మతాంతవాదులు చేస్తుంటే చివరికి ఈ కులం అనే భావం దొరుకుతుంది. ఎంత మేరకు వర్ణాంతవాదులు దొరుకుతాయో అంత మేరకు దొరుకుతాయి. కుల విషయమై కఠిన చర్యలు ఉండాలి. సమాన అవకాశాలు కల్పించాలి. మహిళా సాధికారిత, మహిళలు కూడా ఇప్పుడు గుడ్డిగా వేయకుండా వాళ్ళకి విద్య, మహిళా విద్య, ఉపాధి కల్పించడం, రాజకీయ ప్రాతినిధ్యం, భద్రత ఇవి పెడితే అభ్యుదయం తప్పకుండా వస్తుంది. యువతలో హేతువాదాలను పెంచాలి. ప్రశ్నించే ధోరణి పెంచాలి. విమర్శనాత్మక ఆలోచన కలిగించాలి. శాస్త్రీయ అవగాహన పెంపొందించాలి. చేసినట్లయితే సమాజంలో తప్పకుండా మార్పు వచ్చి తీరుతుంది. మార్పు అందులో ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమైంది. ఇవాళ ఏదో చేస్తారు, వీడు ఏం చేయకపోతే బురిడి కొట్టి ఓట్లు వేయించుకున్నారు, పదవులకు వస్తున్నారు. వాళ్ళు ఏం చేయలేరు. ఇలాంటి వాళ్ళు ఏం చేయలేరు. ఏదో వాళ్ళు చేసుకుంటారు. తెక్కన వాళ్ళకి అర్థమవుతుంది. చివరికి లైన్ మార్చి ముద్ర కొడతారు. తప్పకుండా వాళ్ళకి వీళ్ళ పని అయిపోతుంది. ప్రజలకు అర్థమైంది ఇది లేక మన చేతుల్లో ఉంది ప్రభుత్వం. ఇవాళ మనం ఏదో మోసం వేసాము, మనం మోసం చేశారు అని గుర్తించేది ఎంతో కాలం లేదు. ఈ మతతత్వవాదులు, కులతత్వవాదులు, సమాజ విద్రోహ శక్తులకి ఎంతో కాలం వీళ్ళు పబ్బం గడవదు. కొంతకాలం తప్పకుండా వీళ్ళందరికీ పప్పులు ఉడకుండా పోతాయి. సరైన ప్రజాస్వామ్యం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అంచేత మీడియా కూడా బాధ్యతంగా చేయాలి. దేశ ప్రచారం కాకుండా వాస్తవం చేస్తూ శాస్త్రీయ చర్చలు పెడుతూ ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహిస్తూ చేయాలి. అలాగే అభ్యుదయ శక్తులను కూడా వాళ్ళు హేతువాదులు, దళిత ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు వీటన్నిటిని కూడా ప్రోత్సహిస్తూ ఉంటే తప్పకుండా ఎంతో దూరం సుదూర భవిష్యత్తులోనే రాజకీయాల్లో ఏ అయితే మతశక్తులు, కులశక్తులు వాళ్ళ ప్రభావం చూసినాయో అవన్నీ లేకుండా పోతాయి. మనం కోరేటి సమాజం, సామాజిక న్యాయం తప్పకుండా ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.